స్టార్టింగ్ లో ఒక బ్రేకింగ్ అందుతోంది. హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగబట్టారని ఆరోపించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చి ప్రభుత్వమే కూల్చేసేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు. మూసి బాధితులను బలవంతంగా తరలించబోమని అధికారులు అంటున్నారని, అలాంటప్పుడు ఇళ్లకు మార్కింగ్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఆయన. అలాగే మూసి బాధితులకు తాము అండగా ఉంటామంటున్నారు కేటీఆర్. బాధితులంతా ఐక్యంగా ఉండాలన్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. అసలు మూసి సుందరీకరణ చేయాలని రేవంత్ను ఎవరడిగారని అంటున్నారు. మనకు న్యాయము చట్టము అన్ని తెలిసి ఉండాలి. ఎవరైనా వస్తే కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికి ఉండాలి. దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా, సోదరిమల్ని నేను కోరుతా ఉన్నా, చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి, వెంటనే ఫామ్ కాండి, ఒక్కరోజు టైం వేస్ట్ చేయకండి. చేసి ఒకళ్ళకి ఆపత్తి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక్కళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకొని చెప్పి అందరం ఉరకాలి. మేము మీ ఎంబడే నడుస్తాం. మీరు దయచేసి మీరు సంఘటితంగా ఉంటేనే, మీరు కలిసి కట్టుకుంటేనే మనం ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోగలుగుతాం, మనం ప్రభుత్వంతో కొట్లాడగలుగుతాం. ఇక్కడి నుంచి అక్కడి దాకా 55 కిలోమీటర్లు ఒక్క ఇంచు కూడా వదిలిపెట్టకుండా అంతగా తిరుగుతాం. వాళ్ళ విలాసాల కోసం ఎవడు అడిగిండి నేను నాకు అర్థం కాదు. ముందు దమ్ముంటే చేతనైతే రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే మొగోడి అయితే 6 గ్యారెంటీలు అమలు చేయి, ముందు ఆ పని చేయి. ఆ పని చేయడంట కానీ ఇవాళ పెద్ద పెద్ద పనులు ఇంకేదో చేస్తా ఎవడు అడిగిండి నిన్ను మూసి 1,50,000 కోట్లతో చేయమని ఎవరు కోరిండి?